సిగ్నేచర్ బ్రేక్ ఆలస్యం అడ్డు మాట్లాడ బ్రేక్ అందుకేం లేదు. తర్వాత పాత రోజుల వెహికల్ పాత రోజులు అన్ని ప్రయత్నాలు చేశారు వాళ్ళు. సో ఇట్లాంటి ప్రయత్నాలన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఇంకా గడ్డకాలం వస్తుందండి. 4 లేన్ అలా 6 లేన్ అవుతుంది. ఊళ్ళో ఆపులు గడ్డిమో పెట్టుకుని మనిషి దాటిపోతాడు. కానీ మనం ఏమనుకుంటాం, ఒక ముసలో రాలేని అనుకుంటాం, పరిగెత్తలేడు. దయచేసి ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటా క్షేమంగా బస్సులో కనుక ఎవరు ఏమనుకున్నా పోనివ్వండి, మనం జాగ్రత్తగా. మీరు ఆలస్యం అవుతుందని కంగారు పడ్డారా, మనతో పాటు 50 మందిని పట్టుకెళ్ళిపోతాం. బస్సులు వచ్చాక ఫ్రీ టికెట్లు పెట్టాక అంటే ఏంటి, ముందు సీట్లో కూర్చుని మీకు చెప్తా ఉండేవాడు. ఇవాళ కండక్టర్ బస్ దిగట్ల డ్రైవర్ గారు ఎక్కడికో ఇప్పుడు ఒక పక్కనే కనపడుతుంది, అవతల పక్క బ్లైండ్ స్పాట్ కనపట్ల. కొంతమంది డ్రైవర్లు బస్సుల కింద బ్లైండ్ స్పాట్ ఉంది. నేను 3-4 యాక్సిడెంట్స్ చూసాక పాపం అదే బస్సు దిగిన వ్యక్తి దాకా ఆగలేకపోతుంది. మీరు సస్పెండ్ చేస్తే మీ డిపో నాయకులు ఒకవేళ 2 రోజుల పాటు కన్వీనర్ చూస్తారు, మీతో మాట్లాడతారు. తర్వాత 6 నెలల పాటు మీ కుటుంబాన్ని మీరే పోషించుకోవాలి. నిజమే కదా. జాగ్రత్తగా ప్రయాణం చేయండి. 10 నిమిషాల ఆలస్యం ఏమీ అవ్వదండి. తర్వాత మా డిఎం గారిని బట్టి చాలా చెప్పారు, సార్ మీ డిపో లోపలికి వచ్చే మీ కార్మిక సోదరులు బస్సు గురించి చెప్పాను కానీ వాళ్ళ గురించి చెప్పలేదు సార్. మోటార్ సైకిల్స్లో ఒక్కళ్ళకి హెల్మెట్ లేదు సార్. సార్ రేపటి నుంచి హెల్మెట్ లేకుండా లోపలికి రానివ్వదు సార్, అయిపోతుంది. ఒకసారి 2 సార్లు ఆగితే నేను కాలేజీకి వెళ్ళి చెప్పాను ప్రిన్సిపాల్ గారు, సార్ ఇట్లా సార్ అంటే అట్లాగండి నేను తెల్లారి నుంచి లోపలికి పోయాను బస్సు ఏంటి సార్. మీరందరూ కూడా తప్పక కాకూడదు, వస్తానే ఉండాలి. కాబట్టి అలాగే కృష్ణ గారు ఏపీఎస్ఆర్టీసీ భద్రతా మహోత్సవాలు ఈరోజు జరిగినాయి. దానికి ఆర్ఎం గారు వెంకటేశ్వర్లు గారు, అలాగే డిస్ట్రిక్ట్ రవాణాధికారి శ్రీనివాసరావు గారు, డిపో మేనేజర్ పెద్దిరాజులు గారు, 5 డిపో మేనేజర్లు పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే డ్రైవర్ల యొక్క భద్రత వల్లంగానే ఇవాళ ప్యాసింజర్లు సురక్షితంగా ఎలా జరగలుగుతున్నారు. వాళ్ళు చాలా భద్రతా ప్రమాణాలు పాటిస్తారు. దానికి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంది. ఆర్టీసీ బస్సులో ఎప్పుడు కూడా యాక్సిడెంట్ జరగకుండా ఉండటం కోసం అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది. బస్సులు ఫుల్ కండిషన్లో పెట్టడం జరుగుతుంది. ఇవాళ డ్రంక్ అండ్ డ్రైవ్ అనే దాన్ని ఖచ్చితంగా నిషేధించాం. ఏ రకంగా కూడా తప్పు జరగడానికి వీలు లేకుండా డ్రైవర్లు, ఎందుకంటే అతని చేతిలో ఒక 50-60 మంది ప్యాసింజర్ల యొక్క ప్రాణాలు ఉంటాయి. అతను జాగ్రత్తగా డ్రైవ్ చేస్తేనే అందరూ సురక్షితంగా చేరతారు. ఇప్పుడు వరకు కూడా రాష్ట్ర చరిత్రలో ఆర్టీసీకి చాలా మంచి పేరు ఉంది. యాక్సిడెంట్లు తక్కువగా జరిగే సంస్థ ఏదైనా ఉంటే అది ఆర్టీసీనే. సాధ్యమైనంత వరకు యాక్సిడెంట్లు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మరి ఈ సందర్భంగా మరి ఎవరైతే దీర్ఘకాలంగా ఒక అతనైతే 33 సంవత్సరాలు 3 నెలలు డ్రైవింగ్ అనుభవం ఉంది, ఇప్పుడు వరకు ఒక యాక్సిడెంట్ కూడా చేయలేదు. మరి అటువంటి జాగ్రత్తలు పాటించే సంస్థ ఆర్టీసీ సంస్థ. ఎందుకంటే ప్యాసింజర్ రోడ్డు మీద ప్రయాణికులు కానీ ఆర్టీసీలో ప్రయాణం చేసేవాళ్ళు కానీ మరి వీళ్ళ యొక్క డ్రైవింగ్ మీద వాళ్ళ ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. ఒక యాక్సిడెంట్ అయ్యి అంగవైకల్యం కలిగినా ప్రాణం పోయినా మళ్ళీ ఎవరు కూడా సరిదిద్దలేరు. మరి దానికి కానీ ముందు జాగ్రత్త ఒకటే దీనికి ఉన్న ఏకైక మార్గం. అలాంటి జాగ్రత్తలన్నీ కూడా పాటించాలని, దాన్ని పాటించడం ద్వారా ప్రజలకి ప్రయాణికులకి అందరూ కూడా మేలు జరగాలని ఈ రోజున మహోత్సవాలు జరిపించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా 5 డిపోల్లో పనిచేసినటువంటి డ్రైవర్లకి ముఖ్యులు అందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది, సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఆర్టీసీ భద్రతా ప్రమాణాలు ఎక్కువగా పాటిస్తుంది. యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది.